థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత తమ్ముడు కళ్యాణ్ బాబు ఫంక్షన్స్లో నేను కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈనాటి ఈ సభకు విచ్చేసినటువంటి అత్యంత మహారథులు, ఇతర పెద్దలు, అందరికీ మించి మా మెగా అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ మధ్య సంవత్సరాలలో నేను ఎక్కువగా రిపీటెడ్గా చూసిన సినిమా ఏదైనా ఉంది అంటే గబ్బర్ సింగ్. అది నేను ఫుల్ పిక్చరు 2 సార్లు చూసిన. సాంగ్స్ కానివ్వండి, అప్పుడప్పుడు సీన్స్ కానివ్వండి, టీవీలో ఎప్పుడు వచ్చినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను. గతంలో కళ్యాణ్ బాబు సినిమాలు ఇంత ఇదిగా చూశానా అంటే చూశాను, కానీ ఇలాగా టీవీలకు అతుక్కుపోయి టీవీలో వస్తుంటే అలాగా ఇక వేరే పని వేరే వ్యాపకం పెట్టుకోకుండా చూడటం అనేది బహుశా అది గబ్బర్ సింగ్కే జరిగింది. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం, మాస్ ఎంటర్టైనర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అందులో చూశాను. అందుకనే ఇది కదా నేను కోరుకునేది కళ్యాణ్ నుంచి. కళ్యాణ్ ఈ రకంగా ఉండాలని కదా, ఈ రకంగా అభిమానుల్ని అలరించాలని కదా నేను కోరుకుంటున్నాను అంటూ ఎంతో ముచ్చటపడి పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్రేమ్ కూడా నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఆ సినిమాని ఎన్నోసార్లు చూడడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా ఒరిజినల్ హిందీ దబాంగ్కి ఈ సినిమాకి సంబంధం లేదు. గబ్బర్ సింగ్కి దబాంగ్ ట్రీట్మెంట్ వేరు, క్యారెక్టరైజేషన్ వేరు. కానీ టోటల్గా కళ్యాణ్ తనదైన స్టైల్లో దాన్ని మార్చుకొని తనదైన ట్రీట్మెంట్ని, తనదైన ఇంప్రొవైజేషన్స్ని, తనదైన మాస్ మసాలాని అందులో జొప్పించి టోటల్గా డిఫరెంట్గా చేయగలిగాడు. అది దబాంగ్ ట్రెండ్ అది ఫాలో అవ్వలేదు. ఈ సందర్భంగా నాకు అనిపిస్తుంది సరదాగా, అది ట్రెండ్ని పవన్ ఫాలో అవ్వడు, ట్రెండ్ని సెట్ చేస్తాడు. అది గబ్బర్ సింగ్తోనే ప్రూవ్ అయింది. ఆ తర్వాత మా అందరికీ ఇష్టమైన వ్యక్తి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చినటువంటి అత్తారింటికి దారేదిలో మళ్ళీ ఇంకో రకంగా వైవిధ్యంగా ఇంకొక కోణం నుంచి మనం పవన్ని చూడగలం. ఆ రకంగా ఆ సినిమా కూడా ఒక సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇదిగో ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ తను మనసు పెట్టి చేశాడు. తనకు మనసుకు దగ్గరైన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా కథ తనది. ఈ ట్రీట్మెంటు కథాంశం కానీ కథనం కానివ్వండి, స్క్రీన్ ప్లే కూడా తనది. అంటే ఊహించుకోవచ్చు గబ్బర్ సింగ్లో తన ఇన్పుట్స్ ఎలాగ ఉండి ఆ సినిమాని మీ అందరి చేత శభాష్ అనిపించేలాగా, మిమ్మల్ని అందరినీ అలరించేలాగా ఏ రకంగా అయితే అది చిత్రీకరించబడిందో అదే రకంగా ఈ రోజున డైరెక్టర్ బాబీ తన ఉన్నత ప్రమాణాలతోటి, అత్యద్భుతంగా దర్శక ప్రతిభతోటి పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి కథని కథాంశాన్ని తీసుకుని తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ తీసుకుంటూ ఆ రకంగా ఈ సినిమాని తెర మీద ఎక్కించడంలో వారిద్దరి కాంబినేషన్ అత్యద్భుతం అంటలో ఎలాంటి సందేహం లేదు. నేను గబ్బర్ సింగ్ సెట్స్కు వెళ్ళాను. చూస్తే చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్, చాలా కొత్తగా ఉంది. చూస్తుంటే నాకు రాంపూర్ అనే ఒక ఊహాజనితమైనటువంటి ఒక గ్రామాన్ని నెలకొల్పి షోలే అని ఆ రోజులో తీశారు.
షోలే ఎలాంటి సినిమా ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్న వరల్డ్ వైడ్గా అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రోజున అదే రకమైన ఫీలింగ్ నాకు రతన్పూర్ అనే సెట్ వేసి ఈ సర్దార్ గబ్బర్ సింగ్లో వాళ్ళు తీస్తున్న విధానం చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది మరొక షోలే అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. పవన్లో హ్యూమనిజం ఉంది, ఆ హ్యూమన్ యాంగిల్ ఉంది, అలాగే హ్యూమర్ యాంగిల్ కూడా ఉంది. ఒక హీరోయిజానికి హ్యూమర్ జోడయ్యి మాస్ తోడయ్యి ఎంటర్టైన్మెంట్ కనుక మనం ఇవ్వగలిగితే ఆ సినిమా ఎలాంటి హైట్స్కి వెళ్తుందో ఇంకా ఊహించడం అంతా ఇంత కాదు. ఆ రకంగా ఈ సినిమాలో ప్రతి అంశంలో కూడాను నవ్వించడము, ఎంటర్టైన్ చేయటము, లేకపోతే మాస్ లెవెల్లో కొన్ని ఫైట్స్, అలాగే మిమ్మల్ని అందరినీ అలరించడంలో సాంగ్స్ కానివ్వండి, ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వకుండా ఎంటర్టైన్మెంట్, డ్రామా సీన్ తోటి, హ్యూమన్ టచ్ తోటి హ్యూమర్ ఉంటుందన్నది ఇది నిస్సందేహంగా చెప్పగలం. కాబట్టి ఈ సినిమా ఆద్యంతో అందరినీ అలరిస్తుందంటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మీరందరూ ఎంత ఇదిగా ఎదురు చూస్తున్నారో ఈ సినిమాని చూడాలని అంతకంత ఉత్సాహంతో నేను ఎదురు చూస్తున్నాను. కళ్యాణ్ చిన్నతనంలో ఒక విషయం చెప్పాలి. తను అప్పుడు ఇంకా ఫ్యూచర్ ఏమిటది డిసైడ్ చేసుకునేటటువంటి సందర్భంలో నా దగ్గరికి వాళ్ళ వదిన నేను కూర్చుంటే వచ్చాడు. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ఫీల్డ్, ఏ వైపు నేను వెళ్ళాలి అనే దాని మీద చిన్న సందిగ్ధంలో ఉన్నాను. జస్ట్ గివ్ మీ డైరెక్షన్ అని అన్నప్పుడు, చూడండి ఇదే పరిశ్రమలో ఉండటం కోసంగా నువ్వు సంసిద్ధం అయ్యావని తెలుస్తుంది. నీ డైరెక్షన్ అంటావా అవంటావా సరదా తీర్చుకోవచ్చు, లేకపోతే ఆ రకంగా నువ్వు దృష్టి సారించవచ్చు. కానీ నువ్వు ద బెస్ట్, మా అబ్జర్వేషన్ ప్రకారం నువ్వు బెస్ట్ అనిపించుకునేది ఫిలిమ్స్, యాక్టింగ్. నువ్వు యాక్టర్ కావాలి, హీరోవు కావాలన్నది వాళ్ళ వదిన నా కోరిక. ఇది తనకు చెప్పినప్పుడు సరే అని కన్విన్స్ అయ్యాడు. దానికి తగిన విధంగా తర్ఫీదు పొందాడు. దానికి తగిన విధంగా అన్ని రకాలుగాను మనసా వాచ కష్టపడి ఈ రోజున ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీ అందరి చేత ఇలా ఆరాధింపబడుతున్నాడు అంటే గనక అది పవన్ కళ్యాణ్ ప్రతి సక్సెస్కి, ప్రతి అడుగులో అతను ఎదిగే కొలది అది గర్వపడే వ్యక్తులు మొట్టమొదటిగా నేను, నా తల్లిదండ్రులు. అయితే ఈ మధ్య ఒక వార్త విన్నాను, చదివాను. ఆ తర్వాత నిన్న మొన్న పవన్ కూడా ఈ మాట బయటికి వ్యక్తీకరించాడు అన్నది వాళ్ళు చెప్పబట్టి కొంచెం తెలిసి కొంచెం షాక్కు గురయ్యాను. ఇది సబబు కాదు అని నా మనసుకు అనిపించింది. 2-3 సినిమాల తరువాత భవిష్యత్తు ఇంకా నిర్ణయించుకోలేదు. ఒక 2-3 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో నేను చెప్పలేకపోతున్నాను అని అన్నప్పుడు ఇది రైట్ కాదు. చెప్పండి, ఇది కరెక్టా? కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అలా అనటం. చిన్నప్పుడు ఆ సలహా ఇచ్చి ఈ రోజున పవన్ ఈ స్థాయిలో ఉండటానికి ఒక మాటగా నేను నా సలహా సంప్రదింపులు ఈ రోజున దోహదపడ్డాయి. కానీ అదే రకంగా, అదే అన్నయ్యగా, అదే నా తమ్ముడికి ఈ రోజున మీ అందరి సమక్షంలో మరొక సలహా ఇస్తున్నాను. నువ్వు ఏ రంగంలో అయినా సరే నీ ఇంట్రెస్ట్ చోట నువ్వు రాణిస్తావు. ఖచ్చితంగా దానిలో కూడా నువ్వు హైట్స్కు వెళతావు. అంత మాత్రం చేత ఇంతమందిని ఆనందింపజేసే
ఈ రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. నీ కెపాసిటీ నీకంటే వీళ్ళందరికీ బాగా తెలుసు. నువ్వు జోడు గుర్రాల మీద స్వారీ చేసే కెపాసిటీ నీకున్నది. ఈ రంగంలోనూ రాణించాలి. నువ్వు ఎన్నుకున్న మరో రంగంలో కూడా నువ్వు రాణించాలి. అంతకంటే ఈ సందర్భంగా నేను మరొకటి సూచన నీకు ఇవ్వటం లేదు, సలహా నీకు ఇస్తున్నాను. ఇంతమందిని నువ్వు డిసప్పాయింట్ చెయ్యవని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇది ఏ జన్మల పుణ్యమో, మా తల్లిదండ్రులు వాళ్ళు చేసుకున్న పుణ్యం, వాళ్ళు మాకు ఇచ్చిన ఆశీస్సులు. ఈ రోజున ఇంతమంది చేత అభిమానించబడుతున్నాము, ఇంతమంది ఆశీస్సులు, అభిమానాన్ని పొందగలుగుతున్నాము అంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అలాంటిది మన మనస్సు మరోవైపు లాగుతుంది కదా అని అటు వెళ్ళకూడదు అంటలేదు, అంటే వెళ్ళాలి, హైట్స్ చూడాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇంత మనస్సులు మాత్రం మనం నొప్పించకూడదు. వీళ్ళందరి కోరిక మేరకు మనం ఇందులో ఉండాలి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు జోడు గుర్రాల స్వారీ చెయ్యి, మీతో పాటు మేమంతా ఉంటామని మేము అంటున్నాం. రైట్, నా మాట కాదంటే నేను అనుకోవటం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాతోటి కని విని ఎరుగని రికార్డ్స్ బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్స్ ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో మరొక హీరో దాన్ని బ్రేక్ చేయాలి, దాన్ని మరొకరు బ్రేక్ చేయాలి. ఇలాగా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఈ సినిమా పరిశ్రమలో అందరి మధ్య ఉంటే గనక సినిమా పరిశ్రమ బాగుపడుతుంది, సినిమా పరిశ్రమ మరింత అత్యున్నత స్థాయికి వెళుతుంది. ఈ రోజున బాహుబలి మన అంతర్జాతీయంగా మనకి ఖ్యాతిని తీసుకొచ్చింది. దాన్ని మించినటువంటి బిజినెస్, దాన్ని మించినటువంటి రికార్డ్స్ ఈ సినిమా పొందాలి. ఈ సినిమాని మించిన బిజినెస్, ఈ సినిమాని మించిన మరొక రికార్డ్స్, మరొక హీరో సినిమా కూడా క్రియేట్ చేయగలగాలి. ఇలాగా రికార్డ్స్ అనేది ఏ ఒక్కరి సొంతమో అవ్వకూడదు. రికార్డ్స్ అనేవి అందరి సొంతం అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఒకరిని మించిన ఒకరు ఒక ఆరోగ్యకరమైన పోటీ తత్వంలో ఈ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా అందరి హీరోల యొక్క సినిమాలు ఒకదాని మించి ఆడుతూ అందరూ పచ్చగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఒకడు ఆరోగ్యకర వాతావరణంతో అందమైన పోటీతోటి ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాంటి మనస్తత్వం, అలాంటి ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ నిజంగా మనందరం గర్వించేలాగా తన ఆలోచనలు కానీ తన యొక్క ఆచరణ కానీ ఉంటాయి. అలాగే మరొకసారి సోదరుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ని మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, సెట్స్కు వెళ్ళినప్పుడు బాబీ అప్పుడే నాకు పరిచయం అయ్యారు, డైరెక్టర్ బాబీ. ఆ తర్వాత అతను తెలిసిన తర్వాత ఇతను ఏం సినిమాలు చేశారని అడిగాను. పవర్ అనే సినిమా చేశారని. ఆ తర్వాత టీవీలో అనుకోకుండా సినిమా వచ్చింది, ఈ మధ్యనే వచ్చింది. సినిమా స్టార్ట్ చేసిన వాడిని ఇంకా ఆగకుండా లాస్ట్ వరకు చూస్తే వాట్ ఏ పవర్ఫుల్, ఆ పవర్ అన్న టైటిల్ తగ్గట్టుగా చాలా చక్కగా వెరీ ఇంట్రెస్టింగ్గా చేసుకురాగలిగాడు ఆయన. అంటే ఎంత టాలెంటెడ్ ఉంది, ఎంత టాలెంట్. అలాంటి టాలెంట్ని హంట్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో పవన్ తన యొక్క చాకచక్యం చూపించగలిగాడు. అంటే అవతల మనిషి యొక్క టాలెంట్ గుర్తించడం అన్నది పవన్కున్న టాలెంట్. ఆ రకంగా బాబీకి ఇంత చక్కటి అవకాశం ఈ సినిమాకి రావడం అన్నది అది డెఫినెట్గా సినిమా రేపొద్దున నిరూపిస్తుంది. తనేమిటో నిరూపించుకుంటాడు ఈ సినిమా ద్వారా. ఆ సినిమా చూస్తుంటే అంత బాగుంది అనిపించింది. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కమర్షియల్ ఎలిమెంట్స్ని ఏమాత్రం వదలలేదనిపిస్తుంది. ఇందాక ఆలీ చెప్తున్నట్లుగా ఈ సినిమాలో ఇంద్రలోని వీణ స్టెప్, దాయి దాయి దామ వీణ స్టెప్ని తను వేసాడంటే కనుక
మీకందరికీ చూడాలి ఎంత ఉత్సాహం ఉందో, దానికి అన్ని రెట్ల ఉత్సాహం నాకుంది తను చూడాలి అని. అంటే ఆ ఒక్క స్టెప్ కోసంగా నేను బహుశా ఈ సినిమాలో ఆ స్టెప్ ఎప్పుడు వస్తుందా అని ఈ సినిమా చూసినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉంటానేమో అనిపిస్తుంది నాకు. అండ్ నిజంగా చాలా ఇవి ఇలాంటివి ఒక్కొక్క ఫ్యాన్స్కి, అభిమానులకి అది ఒక చిన్న గిఫ్ట్ లాగా అనమాట. ఆ రకంగా పవన్ ఈ సినిమాలో ఆ చిన్న సరదాగా బిట్టు వేయటం అన్నది ఖచ్చితంగా అలాంటివి ఎన్నో ఉంటాయని ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. అలాగే శరత్ మరార్ మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ఈ సినిమా ద్వారానో దీని ముందు గోపాల అసోసియేట్ నిర్మాతగా ఆ రకంగా మాకు పరిచయం కాదు, మాకు ఇప్పటి నుంచో పరిచయం. మాకు అత్యంత ఆప్తుడు, మా మనసుకు దగ్గరైన వ్యక్తి శరత్ మరార్. అతను మా యొక్క సపోర్ట్ తోటి ఆ రోజున ఈ కొన్ని సంవత్సరాల పాటు మా టీవీ ఛానల్ సీఈఓగా పనిచేశారు. ఆయన చేసినప్పుడు ఆ టీవీ ఛానల్ మరింత హైట్స్కి, మరింత అభివృద్ధి చెందడానికి కారణం పరోక్షంగా శరత్ మరార్. ఆ రకంగా మేము ఏదో ఒక నమ్మకం పెట్టుకున్నామంటే దానికి మనసా వాచ కర్మణ అన్ని రకాలుగాను మనసు పెట్టి చేసి ఆ రకంగా మేము అనుకున్న రిజల్ట్ చూపించగలిగేటటువంటి వ్యక్తి శరత్ మరార్. ఆ రకంగా మా కుటుంబంలో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా సరే మా కుటుంబ సభ్యులాగా మాకు వచ్చేంత అత్యంత ఆప్తుడు. అండ్ తన ఇప్పుడు పవన్కి చాలా దగ్గర అయ్యి అలాంటి వ్యక్తులకి అన్ని రకాలుగా నిలబడి వాళ్ళకు మంచి నిర్మాత స్థాయికి తీసుకువెళ్ళి ఆ రకంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కూడా మన పవన్ కళ్యాణ్ చూడటం అన్నది చాలా సంతోషం. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ అనిపించుకుంటాడు అంటంలో శరత్ మరార్ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ విషయం ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా 100 days చేసుకోవడం అనేది తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఈ సినిమా 100 days ఫంక్షన్ చేస్తాడని మళ్ళీ ఆ సభ కూడా నేను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా మిత్రుడు సత్యమూర్తి గారు, రచయిత, నాకు కావాల్సిన సత్యమూర్తి గారు ఒక వాళ్ళ అబ్బాయిని, చిన్న అబ్బాయి కాదు పెద్ద అబ్బాయి ఆయనకి, అప్పుడు చిన్నవాడు ఈ పెద్ద అబ్బాయి, తను తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఆయన మా అబ్బాయి అండి అని రావడం కీబోర్డ్తో వచ్చేసాడు. తను ఏదో కొన్ని సాంగ్స్ కంపోజ్ చేశాడండి. సినిమా బాగుంటాయిగా సినిమాలో ప్రయత్నిద్దామనే తాపత్రయం. మీరు వినాలి చిరంజీవి గారు అనేసరికి తప్పకుండా వింటానండి అన్నాను. వింటుంటే చాలా హుషారుగా, ఎంత హుషారుగా ఆ పాటలు పాడి నా చేత శభాష్ అనిపించుకునేలాగా నేను చాలా ముచ్చటపడిపోయి ఏదో ఇవ్వాలని తాపత్రయం, ఏమో తెలియక చేతుకున్న వాచ్ తీసి పెట్టుకొని ఇచ్చేశారు. ఆ కుర్రవాడు ఎవడో కాదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సంగీత దర్శకుడు, ఈ రోజున ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి నెంబర్ 1 సంగీత దర్శకుడు. అండ్ ఏదైతే ఆ రోజున మేము ఊహించి ఆ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అనుకున్న ఆ రోజున బెస్ట్ విషెస్ తెలిపానో, ఈ రోజున అది తను ఇవాళ ప్రూవ్ చేసుకుని నిరూపించుకుని నిలబడ్డాడు. ఆ రోజున వాచ్ ఇస్తూ ఇక నుంచి నీ టైం మారిపోతుందయ్యా అన్నానే, కానీ టైం మారిపోయింది, కానీ నిర్మాతలకే టైం ఇవ్వనంతగా బిజీగా అయిపోయాడు. నిజానికి నాకు టైం ఇవ్వటం లేదు. నా తర్వాత సినిమా ఈ నెక్స్ట్ నా పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్గా దేవి నువ్వు ఉండాలి, నువ్వు చెయ్యాలి అన్నప్పుడు అని చెప్పడానికి నాకు టైం ఇవ్వడం లేదు ఇంతవరకు. ఇప్పుడు పక్కన దొరికాడు కాబట్టి పట్టుకుని నా సినిమా నువ్వు చేస్తున్నావు దేవి అంటే మీ ముందు ఒప్పుకున్నాడు, తప్పించుకోలేడు. కాబట్టి చూస్తుండగా ప్రతి సినిమాలోనూ సినిమాకి మాసెస్కి దగ్గరైపోతూ అన్ని రకాలుగా అటు మెలోడీస్, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి తన సంగీతంతో అలరిస్తూ వాళ్ళందరికీ చక్కగా క్యాటర్ చేస్తూ తన యొక్క అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఉన్నటువంటి మన
దేవిశ్రీ ప్రసాద్కి డిఎస్పికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఆ విషయం ఆల్ ద బెస్ట్. ఈ మ్యూజిక్ అదిరింది. గబ్బర్ సింగ్, అత్తారింటి దారేది, అలాగే జల్సా పవన్ కళ్యాణ్కి ఇచ్చి హ్యాట్రిక్ అర్పించుకుని ఎంతో సక్సెస్ఫుల్గా ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్కి ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ద్వారా నాంది పలికినటువంటి డిఎస్పికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇక ఈ సినిమా స్టామినా గురించి చెప్పాలంటే నేను విన్నాను, ఇది అత్యధికమైనటువంటి బిజినెస్, నియర్లీ 100 crores బిజినెస్ చేయబోతుందని విన్నప్పుడు నిజంగా చాలా సంతోషం వేసింది. అండ్ హిందీలో కూడా దీన్ని డబ్ చేస్తూ హిందీలోనే ఎలోన్ ఇన్ హిందీ 800 థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుందంటే కనుక వావ్ అని అనిపిస్తుంది. ఆ రకంగా ఈ సినిమా అటు నార్త్ ప్రేక్షకుల్ని తెలుగు ద్వారా ఇటు సౌత్ ప్రేక్షకుల్ని ఇట్లా అంతర్జాతీయంగా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఇది ఖచ్చితంగా అలరిస్తుందంటే ఎలాంటి సందేహం లేదు. మరొకసారి ఈ యూనిట్లో నుండి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక, ప్రతి టెక్నీషియన్స్కి, ప్రతి ఆర్టిస్టులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పే ముందు హీరోయిన్ కాజల్ గురించి చెప్పాలి. కాజల్ మగధీరలో చూసినప్పుడు తన అందచందాలతోటి రామ్ చరణ్కి చక్కటి జోడీగా మనందరినీ ఎంతగా అలరించిందో మనకు తెలుసు. అండ్ తర్వాత తన సినిమాలు చూస్తున్నాను, చందమామ అంటే కనుక అది కాజోలేనేమో అనిపిస్తుంది. ఆ రకంగా చందమామ లాంటి కాజోల్ సర్దార్ తోటి జత కలిసి ఈ సినిమాలో చాలా చక్కగా ఉంటుంది. ఇది సినిమాకి గ్లామర్ని తీసుకొస్తుంది. ఆ రకంగా మనస్ఫూర్తిగా నేను కాజోల్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇలా ప్రతి ఒక్కరికి, యాక్షన్ రామ్ లక్ష్మణులకి, అలాగే యాక్టర్స్ ముఖేష్ ఋషికి, అలాగే గౌతమ్ రాజు గారికి, ఇలా ఎడిటర్ గారికి, అలాగే రామ్ జోగయ్య గారికి, ఇక ప్రతి ఒక్క అదర్ రిలీజిస్ట్కి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సో ఈ సందర్భంగా ఈ సినిమాకి వెన్నెముకలో ఉన్నటువంటి శరత్ గిల్గర్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఆ విషయం ఆల్ ద బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి యూనిట్ సభ్యులకి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై హింద్. అన్నయ్య అది ఎప్పుడు నేను తక్కువ మాట్లాడటం, అన్నయ్య గురించి మాట్లాడటం తక్కువే. దానికి కారణం నాకు ఇష్టం అనేది లోపల ఉంటుంది. ఎప్పుడు వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్తాను. బహిరంగంగా నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టం నాకు చెప్పుకోవడం, అంటే మా అన్నయ్య అంటే చెప్పుకుంటాను కానీ 10 మంది ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, అలా ఆలోచిస్తాను. కానీ ఒక సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి వెనకాను.